హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం జియో సిమ్ యూజ్ చేసే వరకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం జియో సిమ్ వాడేవారికి ఎవరికైనా వేరే నెంబర్తోనైతే ఎంతసేపు ఎవరు కాల్స్ మాట్లాడుతున్నారో స్టేట్మెంట్ కావాలంటే మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఇప్పుడు మీరు ఎవరి నెంబరు కాల్ హిస్టరీ లేదా స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్తోనైతే మీరు లాగిన్ అవ్వాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ నుంచి అయితే మై జియో యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది కదా. మీరు ఎవరి మొబైల్ నెంబర్ స్టేట్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుని అయితే మీరు లాగిన్ అవ్వండి. మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోండి. లాగిన్ అయిపోతే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. చూడండి, ఈ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు చూడండి, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేయండి. మీరు స్క్రోల్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ రీఛార్జ్ ప్లాన్స్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకి చెక్ యూజెస్ అయితే అనేది కనిపిస్తుంది. ఇలా మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి రీఛార్జ్ అండ్ పేమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. దాని కింద వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. లాస్ట్లో చూడండి, మనకి ఇక్కడ స్టేట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ పీరియడ్ కనిపిస్తుంది కదా. మీరు 7 days స్టేట్మెంట్ కావాలా లేదా 15 days కావాలా లేదా లాస్ట్ 30 daysది కావాలనేది మీకు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 days సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మీ స్టేట్మెంట్ వచ్చేసి ఈమెయిల్కి రావాలనేది అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి సెలెక్ట్ చేసుకుంటే మీరు మీ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. లేదా వ్యూ స్టేట్మెంట్ అంటే డైరెక్ట్గా మీరు చూడాలంటే ఈ యాప్లోనే ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, వ్యూ స్టేట్మెంట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీకు అడ్రస్, మీ మొబైల్ నెంబర్, మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు ఎవరు ప్రూఫ్ ఇచ్చేసి సిమ్ తీసుకున్నారో కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూడండి, యూజెస్ చార్జెస్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీరు థర్డ్ ఆప్షన్ వచ్చేసి చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు మీ డేటాది కావాలా లేదా వాయిస్ కాల్ది కావాలా లేదా SMS కాల్ది కావాలనేది ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. మనకి వచ్చేసి వాయిస్ కాల్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా చూడండి, కింద క్లిక్ హియర్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే చూడండి, మనకి స్టేట్మెంట్ అనేది వచ్చేసింది. అంటే ఏ నెంబర్తో ఎంతసేపు మాట్లాడినాం అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. డేట్తో సహా అయితే కనిపిస్తుంది. డేట్, టైం కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే రైట్ సైడ్ కార్నర్లో చూడండి, మనకి ఏరో మార్క్ అయితే కనిపిస్తుంది కదా. ఎవరు ఎంతసేపు కాల్స్ మాట్లాడారనేది మీరు ఇక్కడ ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి 32 seconds అయితే ఈ నెంబర్తో అయితే కాల్స్ అయితే వెళ్ళిందనుకునైతే ఇక్కడ హిస్టరీలో అయితే చూపిస్తుంది. ఇలా చాలా సింపుల్గా అయితే మీరు స్టేట్మెంట్ అనేది తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.